ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు అందజేసింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. అయితే గతంలో ఈడీ విచారణపై కోర్టును ఎమ్మెల్సీ కవిత ఆశ్రయించారు. గత మార్చిలో 3 సార్లు కవితను విచారించిన ఈడీ అధికారులు మరోసారి విచారణకు ఆదేశించింది. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు అందజేయడంపై బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్నది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈడీ మరోసారి రంగంలోకి దిగడంపై రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. గతంలో అధికారంలో బీఆర్ఎస్ ఉండడంతో కేంద్రాన్ని బీఆర్ఎస్ వర్గాలు ప్రభావితం చేయగలిగాయనే టాక్ అప్పట్లో వినిపించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు రాలేనంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీకి లేఖ రాశారు. సోమవారం కవితకు 4వ ఈడీ సమన్లు జారీ చేసింది. లిక్కర్ పాలసీ కేసులో ఇవాళ ఢిల్లీలో ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించింది. దీంతో ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తాను విచారణకు హాజరు కాలేనంటూ ఆమె ఈడీకి లేఖ రాసింది. సుప్రీంకోర్టు నుంచి తనకు రక్షణ ఉత్తర్వులు ఉన్నాయని, తన కేసు ఇంకా సుప్రీంలో పెండింగ్ లో ఉందని లేఖలో కవిత తెలిపారు. కాబట్టి తాను ఇవాల్టి విచారణకు రాలేనని లేఖలో స్పష్టం చేశారు కవిత. ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు రాలేనంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీకి లేఖ రాశారు. అయితే సోమవారం కవితకు 4వసారి ఈడీ సమన్లు జారీ చేసింది. లిక్కర్ పాలసీ కేసులో ఇవాళ ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించింది. దీంతో ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో అందిస్తారు. మహేందర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ సంజన, మొత్తంగా దేశవ్యాప్తంగా సంచలన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు 4వసారి నోటీసులు వచ్చాయి. గత సంవత్సరం మార్చిలో ఆమె 3 రోజుల పాటు విచారణ ఎదుర్కొంది. తర్వాత తనకు రక్షణ కల్పించే ఉత్తర్వులు ఉన్నాయని చెప్పేసి 4వసారి ఇచ్చిన నోటీసులకు కూడా తను రెస్పాండ్ కాలేదు. అయితే నిన్న వచ్చినటువంటి ఈ మొత్తంగా కూడా ఈడీ నోటీసులకు ఆమె అంతే స్పీడ్లో స్పందించారు. తానుకు రక్షణ కల్పించే ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు పరిధిలో కేసు ఉన్న రాలేనంటూ తను ఇటు ఈడీకి ఈమెయిల్ ద్వారా ఒక సమాచారం అయితే అందించింది. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా తను కూడా ఉత్తర్వులు నోటీసులు వచ్చిన నేపథ్యం తను 18వ తేదీన హాజరవ్వాల్సి ఉంది. అయితే నేడు 16వ తేదీన ఇటు కవిత హాజరవ్వాల్సి ఉండగా తను ఉత్తర్వు ఇప్పటికే సుప్రీంకోర్టులో తన కేసు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో తను హాజరు కాలేదని చెప్పిన నేపథ్యం. అయితే ఇప్పుడు ఓవైపు లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కవితకు నోటీసులు రావడం అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టీఆర్ఎస్ ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి. గతంలో అధికారంలో ఉండేది కాబట్టి కేసీఆర్ ఉండేది కాబట్టి అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యం కనిపించింది. ఇప్పుడు అధికారం కోల్పోయారు. అయితే సుప్రీంకోర్టులో తన కేసు ఉన్న నేపథ్యంలోనే రాలేనంటూ తనకైతే ఇటు ఈడీకి అయితే ఛానల్లో మరి ఈడీ స్పందిస్తుంది. మరి కోర్టు వచ్చే వరకు చట్టంలో ఉన్నటువంటి అవకాశాలను బట్టి మరి ఈ నోటీసులకు కవిత ఇచ్చిన రెస్పాన్స్ స్వతంత్రంగా ఉంటే ఒకవేళ తనకు మరో అవకాశం అయితే వచ్చే అవకాశం ఉంటుంది. కోర్టు ఉన్న నేపథ్యంలో వాటిని గౌరవించి తనకు విచారణకు మరోసారి పిలవకుండా అవకాశం ఉంది. లేదు ఇప్పటికే మరి ఆ నోటీసులు అలాగే కోర్టు ఉన్న పరిధిలో ఉన్నటువంటి దానికి డ్యూరబిలిటీ ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటికీ అది పిలుస్తారా లేకపోతే ఆ కోర్టు ఆదేశాల ప్రకారమే నడుచుకుంటారా అనేటట్టు ఉంది. అయితే ఇప్పటికైతే మొత్తం గతంలో అయితే 3 రోజుల పాటు విచారణ ఎదుర్కొన్న కవిత మహిళలను విచారణకు పేరిట పిలవడం మంచి పరిణామం కాదు. వీడియో ద్వారా విచారించడం లేదా తమ ఇంటికే వచ్చి విచారణ చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన నేపథ్యం. సో ఇప్పుడు మొత్తానికైతే విచారణకైతే నేను స్పందిస్తాను అని ఇండైరెక్ట్గా చెప్తూనే అది ఇంట్లో ఇస్తాను, ఇంటికి వస్తే విచారించవచ్చు, లేదంటే వీడియో ద్వారా విచారణ చేయొచ్చు అని చెప్పిన నేపథ్యం. సో ఇప్పటికైతే మరి ఈడీ నోటీసుల నుంచి తన లీగల్ టీం అంతా కూడా ఇమెయిల్ ద్వారా ఇటు ఈడీకి అయితే విచారణకు రాలేనని చెప్పిన నేపథ్యం. మరి చూడాలి. ఇప్పటికైతే మరోవైపు ఎలక్షన్ సమీపిస్తున్న వేళ లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో కవిత నోటీసులు కావచ్చు, ఈడీ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక టెన్షన్ వాతావరణాన్ని అయితే లేపుతున్న పరిస్థితి ఉంది. మరి దీన్ని మరి పార్టీ ఏ రకంగా గతంలో అయితే మహిళను ఇరికించారు, ఇదంతా కూడా జరుగుతుంది అనేటు దాదాపు మొత్తం విధంలో ఢిల్లీ నేపథ్యంలో ఢిల్లీలోనే
ధర్నాలు కూడా చేసిన నేపథ్యం. అయితే వరుసగా ఈడీ నోటీసులు రావడం, మరోవైపు తన వర్గీయుల సంచలనంతా కూడా అప్రూవ్గా మారడం, వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలన్నీ కూడా వాళ్ళతో దాదాపు కొన్నాళ్ల పాటు ఇదంతా స్తబ్దత నెలకొంది. పార్టీ శ్రేణుల్లో కూడా ఎవరు కూడా దీనిపైన మాట్లాడలేరు. తర్వాత ఇదంతా కూడా ఒప్పుకుంటూనే దాదాపు మరి తన విచారణకు సిద్ధమైనట్టు కవితను నేరుగా కోర్టును ఆశ్రయించడం, ఇవన్నీ కూడా దాదాపు మరి లిక్కర్ స్కామ్లో తమ పాత్ర ఎంతవరకు ఉందో ఇవన్నీ కూడా తేటతల్లం అవుతున్న విషయం. చూడాలి తర్వాత పరిస్థితి. మరి ఈడీ ఏ రకంగా స్పందిస్తుంది ఈ లేఖ పైన. దాంతో లేఖ అయితే సమాచారం అయితే అందించారు, విచారణకు రాలని, దాంతో వారు సంతృప్తి చెందుతారా లేక ఇంకేమైనా స్టెప్ తీసుకుంటారా అనే దానిపైన అయితే అవసరం ఉంది. వారు మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలో ఈ నోటీసుల ప్రకంపనలు అయితే పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆ రకంగా టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.